ఇప్పుడు మనం ఒక చిన్న కథ విందామా. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, నిజాయితీ గలవాడు, కానీ చాలా పేదవాడు. తినటానికి తిండి, డబ్బు కొంచెం కష్టంగా ఉండేది. ఎందుకంటే అతను ఒక రైతు. అతనికి ఒక చిన్న పొలం మాత్రమే ఉండేది. రోజు కష్టపడి ఎంతో పని చేస్తూ జీవించేవాడు. అదే గ్రామంలో ఇంకొక అతను శేషయ్య అని ఒక ధనవంతుడు కూడా ఉండేవాడు. అతను ఎంత లోభి అంటే చాలా కపటుడు కూడా. ఇతరులని మోసం చేయడంలో చాలా నిపుణుడు. ఒకరోజు ఏం చేస్తాడంటే శేషయ్య రామయ్య పొలం చూసి చాలా ఆశపడతాడు. ఎలా అయినా సరే ఈ పొలంని సొంతం చేసుకోవాలి, ఈ పొలం నాదైతే ఇంకా ఎక్కువ సంపాదించగలను అని అనుకుంటుంటాడు. అనుకొని ఒకరోజు శేషయ్య దగ్గరికి అలా వెళ్తాడు. దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, రామయ్య, నీ పొలం చాలా చిన్నది, నీ కష్టమే ఎక్కువ, లాభం చాలా తక్కువ. నాకైతే పెద్ద వ్యవసాయం ఉంది, నీ పొలాన్ని నాకు ఇచ్చేసేయి, నాకు అమ్మేస్తే నీకు మంచి డబ్బు ఇస్తాను అని చెప్పి ఆశ చూపిస్తాడు. ఇక రామయ్య ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. అంటే ఇక ఆలోచిస్తూ ఉంటాడు, డబ్బు అవసరం కదా ఉంది, మరి నేను నా పొలాన్ని అమ్మేసేయాలా, లేకపోతే ఇది నా తండ్రి ఇచ్చిన ఆస్తి కదా అని ఒక సతమత పరిస్థితిలో ఉంటాడు. కానీ బాగా ఆలోచిస్తాడు, ఈ ఆస్తి తండ్రి ఇచ్చింది కదా, ఎంతవరకు ఇది అమ్మొచ్చు అని. కానీ శేషయ్య మాటలకు ఎలాగో మోసపోయి చివరికి ఒప్పేసుకుంటాడు. ఓకే, అమ్మటానికి ఒప్పుకొని శేషయ్య ఒప్పందం చేసేటప్పుడు ఒక చిన్న షరతు పెడతాడు, పొలం పైభాగం నాది, కింద భాగం నీది అని. రామయ్యకు ఇది అర్థం కాలేదు. కానీ ఒకప్పుడు ఎలా అంటే ఏంటి అంటున్నాడు అనేది కరెక్ట్గా అర్థం చేసుకోలేని స్థితిలో రామయ్యకి ఇంకా ఒప్పేసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే శేషయ్య పొలంలో పంట వేశాడు. పంటలు పెరిగినప్పుడు పైభాగం అన్నీ కోసుకొని తీసుకున్నాడు. రామయ్యకి ఏమీ రాలేదు. అప్పుడు రామయ్యకి అర్థమైంది, ఓహో నేను మోసపోయానా అని చెప్పి. కానీ రామయ్య అలా నిరాశపడలేదు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ సీజన్లో మళ్ళీ తను కందులు, బంగాళదుంపలు అలాంటివి భూమి కింద పెరిగే అలాంటి పంటలన్నీ వేయడం మొదలుపెట్టాడు. శేషయ్య మళ్ళీ వచ్చి పైభాగం తీసుకుంటా అన్నాడు. కానీ ఈసారి పైభాగంలో ఏమీ లేదు, అన్ని పంటలు కింద భాగంలోనే ఉన్నాయి. అవి రామయ్యకే దక్కాయి. అంటే శేషయ్య కోపంతో రామయ్యని ప్రశ్నించడం, ఇదేంటి? రామయ్య నవ్వుతూ అంటాడు, మీరే చెప్పేదే కదా, పైభాగం ఏమో మీదన్నారు, కింద భాగం నాది అని. శేషయ్యకు తను తప్పు అర్థమవుతుంది. ఆ రోజు నుంచి శేషయ్య తన లోభం వదిలేశాడు. రామయ్య తన తెలివితో, తన సహనంతో గెలిచాడు. దీని నీతి మనకి ఏమర్థమవుతోంది? లోభం చివరికి నష్టాన్ని దారితీస్తుంది. నిజాయితీ మరియు తెలివి ఎప్పుడూ గెలుస్తాయి అని చెప్పి. ఈ కథ నచ్చినట్టయితే